ఈరోజు మనం ఈ వీడియోలో వైజాగ్ అరకు లంబసింగి టూర్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఎంత బడ్జెట్ అవుతుంది అనే విషయం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. మనకైతే 3 ఆప్షన్స్ ఉన్నాయండి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళటానికి. అవి బస్సెస్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి. బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు. మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు, కాకపోతే అది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మీ బడ్జెట్ని బట్టి మీరు చూసుకోవాలి. తర్వాత ట్రైన్స్, సికింద్రాబాద్ నుంచి అయితే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఉందండి. ఈ ట్రైన్ నెంబర్ 12740. ఇది సికింద్రాబాద్లో నైట్ 8:30కి స్టార్ట్ అవుతుందండి. ఇది వైజాగ్ రీచ్ చేయడానికి ఉదయం 7:40 అవుతుంది. ఇది అంతా ఏసీ బోగీలు ఉంటాయండి. దీని ప్రైస్ వచ్చేపటికి 800 to 1300 అవుతుంది. తర్వాత గోదావరి ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది. ఈ ట్రైన్ నెంబర్ 12728. ఇది సికింద్రాబాద్లో 5:30కి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. వైజాగ్ ఎర్లీ మార్నింగ్ 5:35కి వెళ్ళిపోతుంది. ఇది స్లీపర్ క్లాస్ వచ్చేవాడి 500 పడుతుంది. ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకైతే యశ్వంత్పూర్ హౌరా ఎక్స్ప్రెస్ ఉంటుందండి. ఈ ట్రైన్ నెంబర్ 12864. ఇది తిరుపతిలో 4 గంటల 15 నిమిషాలకి బయలుదేరుతుంది ఈవినింగ్ టైంలో. వైజాగ్ ఎర్లీ మార్నింగ్ 4:50కి రీచ్ అవుతుందండి. విజయవాడ నుంచి అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయండి. ఒకసారి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. వైజాగ్లో ఎక్కడ స్టే చేయాలి? వైజాగ్లో స్టే చేయడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్ ఆర్కే బీచ్ ఏరియా. ఆర్కే బీచ్ ఏరియాకి దగ్గరలో రూమ్ తీసుకునేటట్టు ట్రై చేయండి. ఇప్పుడు మనం వైజాగ్లో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకునే ముందు మనం బైక్ రెంటల్ అండ్ ట్యాక్సీ రెంటల్ గురించి తెలుసుకుందాం. మీరు ఒకరిగాని ఇద్దరుగాని ఉన్నట్లయితే స్కూటీ అయితే రెంట్కి తీసుకోండి. స్కూటీ వచ్చేసి 400 to 600 ఛార్జ్ చేస్తారు. లేదు మీకు హై రేంజ్ బైక్ కావాలంటే దాన్ని బట్టి అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ట్యాక్సీ రెంటల్స్ కూడా ఉంటాయి, కాకపోతే ఇది హవర్లీ బేసిస్ ఉంటాయి. కొంచెం మీరు బడ్జెట్ని బట్టి చూజ్ చేసుకోండి. డే 1 ఇన్ వైజాగ్. డే 1 మనం ట్రైన్ దిగి హోటల్ చేరుకొని ఫ్రెష్ అప్ అయ్యేసరికి మార్నింగ్ 8 o'clock అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ముందుగా మనం ఆర్కే బీచ్కి 18 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న సింహాచల వరహాలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్దాం. అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి తర్వాత మనం 16 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న కైలాసగిరికి వెళ్దాం. కైలాసగిరి కొండపైకి రోడ్ లేదా రోప్వే ద్వారా చేరుకోవచ్చు. మీరైతే రోప్వే ట్రై చేయండి. వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. కైలాసగిరి పైనుంచి వైజాగ్ సిటీ అండ్ బీచ్ వ్యూలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది, ట్రై చేస్తే చేయండి. తర్వాత కైలాసగిరి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుషికొండ బీచ్కి వెళ్దాం. ఈ బీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ట్రై చేయండి. ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి, ఇక్కడే మీరు లంచ్ చేసుకోండి. లంచ్ చేసిన తర్వాత మనం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమిలి బీచ్కి వెళ్దాం. భీమిలి బీచ్కి వెళ్ళే దారిలో చాలా బాగుంటుంది. భీమిలి బీచ్ ఏరియాలో ఫిష్ స్టాల్స్ ఉంటాయి, ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు టైం ఉంటే వైజాగ్ పోర్ట్కి కూడా వెళ్ళిరండి. ఇప్పుడు రూమ్కి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఆర్కే బీచ్కి వెళ్దాం. నైట్ టైం ఆర్కే బీచ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. అక్కడే సబ్మెరైన్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంలు ఉంటాయి, అవి చూసుకోండి. డిన్నర్ చేసి వీలైన త్వరగా నిద్రపోండి. డే 2 ఇప్పుడు మనం వైజాగ్ నుంచి అరకు వెళ్దామండి. అరకు వెళ్ళడానికి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బస్, ట్రైన్ అండ్ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. నా సజెషన్ అయితే బెస్ట్ ట్రైన్. వైజాగ్ టు అరకు ట్రైన్ 6:45కి విశాఖ కిరండోల్ అనే ఎక్స్ప్రెస్ ఉంటుంది. ట్రైన్ నెంబర్ 08551. ఇది వైజాగ్లో 6:45కి స్టార్ట్ అవుతుందండి. అరకు వెళ్ళే టయానికి 11 అవుతుంది. కానీ ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. దీంట్లో సెకండ్ సిట్టింగ్ వచ్చేప్పటి 75 రూపీస్ ఉంటుంది. స్లీపర్ 385 ఉంటుంది. విస్టాడోమ్ కోచ్ అని కొత్తగా పెట్టారండి. ఇది చాలా అంటే దీని జర్నీ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది 750 రూపీస్ పడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు, గ్రీనరీ, టన్నల్స్ మధ్యలో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీన్ని మీరు కంపల్సరీగా ట్రై చేయండి. బస్ ఆప్షన్ కూడా ఉందండి. ఈ బస్కి అయితే 160 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అది కూడా ట్రై చేయొచ్చు. కానీ ట్రైన్ అయితే చాలా బెస్ట్ అండి. మనం ఇప్పుడు అరకు రీచ్ అయిన తర్వాత అరకులో ఎక్కడ స్టే చేయాలి?
ఇక్కడ గవర్నమెంట్ వారి హరిత రిసార్ట్స్ ఉంటాయండి, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అలానే ప్రైవేట్ హోటల్స్ అండ్ క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు, చాలా ఉంటాయి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. తర్వాత మీరు ట్రైన్ దిగి హోటల్ చేరుకొని మొత్తం 1 o'clock అవుతుంది. లంచ్ చేసుకొని ఇప్పుడు మనం అరకు నుంచి బుర్రా కేవ్స్ వెళ్దాం. బుర్రా కేవ్స్ వెళ్ళటానికి ఇక్కడ ఆటో వాళ్ళు అయితే 1500 ఛార్జ్ చేస్తారు. బుర్రా కేవ్స్ వెళ్ళే దారిలో చాలా ప్రదేశాలు ఉన్నాయి, అవి కూడా చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ షూటింగ్ స్పాట్, ఇది చాలా బాగుంటుంది. తర్వాత సుంకర మెట్టలోని చాలా పురాతనమైన చర్చ్ ఉంటుంది, ఇది కూడా చాలా బాగుంటుంది. తర్వాత అనంతగిరిలోని కాఫీ తోటలు, ఇవి చాలా బాగుంటాయి, ఇక్కడ కాఫీ ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనం గాలికొండల వ్యూ పాయింట్కి వెళ్దాం, ఇది అరకులోని ద బెస్ట్ వ్యూ పాయింట్. తర్వాత ఇక్కడి నుంచి మనం అనంతగిరిలోని తాటిగూడ అనే గ్రామంలో ఒక వాటర్ ఫాల్ ఉంది, ఈ వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది, కంపల్సరీగా వెళ్ళండి. తర్వాత మనం అనంతగిరి వాటర్ ఫాల్స్ నుంచి బుర్రా కేవ్స్కి వెళ్దాం. బుర్రా కేవ్స్కి వెళ్ళే దారిలో కటికీ వాటర్ ఫాల్ జీప్ పాయింట్ ఉంటుంది. మనం కటికీ వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే కంపల్సరీ ఈ జీప్లోనే వెళ్ళాలి. వీళ్ళు మినిమం 1500 ఛార్జ్ చేస్తారు. ఈ జీప్లో షేరింగ్ కూడా ఉంటుంది, కాకపోతే పెద్దవారు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఈ ట్రిప్ని స్కిప్ చేయండి, ఎందుకంటే ఇది చాలా దూరం నడవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి బుర్రా కేవ్స్ వెళ్దాం. బుర్రా కేవ్స్ లోనికి వెళ్ళటానికి ఒక్కొక్కరికి 75 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కూడా చాలా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత బుర్రా కేవ్స్ చూసిన తర్వాత మళ్ళీ తిరిగి మనం అరకు రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేయండి. ఇక్కడ డిన్నర్లో బ్యాంబూ బిర్యానీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. డే 3 మనం ఎర్లీగా నిద్ర లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ముందుగా మనం పద్మాపురం గార్డెన్కి వెళ్దాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ 40 రూపీస్ ఉంటుంది. ఈ బొటానికల్ గార్డెన్ చాలా పెద్దది, ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది, దీని టికెట్ 20 రూపీస్ ఉంటుంది. ఇక్కడ చాలా పూల మొక్కలు ఔషధ మొక్కలు పెంచుతారు, చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. తర్వాత మనం ట్రైబల్ మ్యూజియంకి వెళ్దాం. దీని ఎంట్రీ టికెట్ 50 రూపీస్ ఉంటుంది. దీనిలో ఈ ప్రాంతంలో సంస్కృతి సంప్రదాయాలు చూడవచ్చు. తర్వాత మనం దీని పక్కనే ఉన్న కాఫీ మ్యూజియంకి వెళ్దాం. దీని ఎంట్రీ టికెట్ 20 రూపీస్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది, ఇక్కడ చాలా హ్యాండ్మేడ్ చాక్లెట్స్ కూడా ఉంటాయి, ట్రై చేయండి. తర్వాత మనం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న వీధిలోకి వెళ్తే రాణా జిల్లేడు వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఈ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటాయి. తర్వాత మనం అరకు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాప్రాయికి వెళ్దాం. ఇది చాలా బాగుంటుంది, ఇక్కడ బ్యాంబో చికెన్ అండ్ చీకులు ఉంటాయి, ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. తర్వాత మనం చాప్రాయి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకి వెళ్దాం. పాడేరులో చాలా హోటల్స్ ఉంటాయి, నైట్ ఇక్కడే స్టే చేద్దాం. డే 4 మనం ఎర్లీగా నిద్ర లేచి 4 కల్లా రెడీ అయిపోయి పాడేరు నుంచి వంజంగి వ్యూ పాయింట్కి వెళ్దాం. ఇది పాడేరు నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. మీరు ముందు రోజు రాత్రి హోటల్ వాళ్ళ ద్వారా ఒక వెహికల్ మాట్లాడుకోండి. ఇక్కడ 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం రూమ్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని లంబసింగి స్టార్ట్ అవుదాం. పాడేరు నుంచి లంబసింగికి చాలా బస్సెస్ ఉంటాయి అండ్ ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి. పాడేరు నుంచి లంబసింగి 50 కిలోమీటర్స్ వస్తుంది. వెళ్ళే రూట్లో వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. లంబసింగి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా రిసార్ట్స్ ఉంటాయి, మీకు నచ్చిన రిసార్ట్స్ తీసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేయండి. తర్వాత మనం లంబసింగి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రవరం వాటర్ ఫాల్స్కి వెళ్దాం, ఇది చాలా బాగుంటుంది. తర్వాత రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి క్లైమేట్ని ఎంజాయ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూలెస్ట్ ప్లేస్ లంబసింగి. డే 5 మార్నింగ్ ఎర్లీగా లేచి లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ కూడా 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది అంటే మన కింద మేఘాలు ఉన్నట్టు, మనం మేఘాల పైన ఉన్నట్లు ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పాడేరులో మనం వెళ్ళంగా వంజంగి అండ్ లంబసింగి వ్యూ పాయింట్ రెండు ఒకేలా ఉంటాయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మన పాల సముద్రం అంటారు కదా, ఆ టైప్లో మొత్తం వైట్గా మేఘాలు కప్పేసి ఉంటాయి. ఈ రెండిట్లో అయితే ఒక్క ప్లేస్ అన్న కవర్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసిన తర్వాత రూమ్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత అక్కడే స్ట్రాబెర్రీ తోటలు చాలా ఫేమస్, స్ట్రాబెర్రీ చాలా బాగుంటాయి అక్కడ, ఆ తోటల్లో కాసేపు కాలక్షేపం చేయండి.
తర్వాత లంబసింగి నుంచి బస్సులో నర్సీపట్నం చేరుకోండి. నర్సీపట్నం 30 కిలోమీటర్లు ఉంటుందండి. నర్సీపట్నం చేరుకున్న తర్వాత లంచ్ చేసుకోండి. లంచ్ అయిన తర్వాత నర్సీపట్నం నుంచి తుని బస్సులో 45 km ఉంటుందండి. తుని చేరుకోండి. తుని నుంచి సికింద్రాబాద్కి ట్రైన్స్ ఉన్నాయండి. గోదావరి ఎక్స్ప్రెస్, దీని నెంబర్ 12725. తునిలో 7 గంటలకి స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ ఎర్లీ మార్నింగ్ 5:10కి వస్తుందండి. తర్వాత గరీబ్ రథ్ ఉంది, దీని ట్రైన్ నెంబర్ 12739. ఇది తునిలో 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ 8:10కి వస్తుంది. ఇక్కడ నుంచి అయితే తిరుపతికి ఆ టైంలో ట్రైన్స్ ఏం లేవండి. తిరుపతి వాళ్ళు ఎవరైనా ఉంటే విజయవాడ వచ్చి విజయవాడ నుంచి తిరుపతి వెళ్తే చాలా బాగుంటుంది. తుని నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా ఉంటాయండి, మన తిరుపతికి కానీ విజయవాడకి కానీ హైదరాబాద్కి కానీ. అలా అయినా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రిప్కి అయిన బడ్జెట్ చూద్దామండి. అసలు ట్రావెల్కి ఎంత అయినాయి, ఫుడ్కి ఎంత అయింది, రూమ్స్కి ఎంత అయినవి, ఇవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.